హరే కృష్ణ. జై శ్రీరామ్. సర్వాంగరాసం. ఇంకా ఇందులో హలాసనాలు అవన్నీ చేయొచ్చు, కానీ ఇంకా నడువు మళ్ళీ అదే ఒకట్లనే కాదు, బలవంతంగా ఉంచను. మెల్లిమెల్లిగా వెళ్ళాలి, గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది థర్డ్ డే కాబట్టి ఎక్కువనే చేయను. అందులో కొంచెం పట్టది కొంచెం వచ్చింది. దాన్ని మళ్ళీ ఈ శీర్షాసనంలో కొన్ని ఎక్సర్సైజ్ చూస్తారు, అవి చేసుకుంటే మళ్ళీ లోపల మళ్ళీ సాగి డిఫరెంట్గా మళ్ళీ కొంచెం మోల్డ్కి వస్తాయి. నేను చేసుకుంటాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, మీరు చెప్పాను దాకా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ శీర్షాసనంలో వేసుకుంటున్నామండి మేము. మా గురువులు ఎవరు లేరు, మరి ఎలాగానే సందేహం కలగచ్చు మీకు ఫ్రెండ్స్. మనకి ప్రత్యక్షంగా అయితే జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన గురువులు దైవాలు, ఇంక వారు తప్ప ఎవరు లేరు మనకి. ఉదాహరణ ఇప్పుడు వాళ్ళు లేకపోతే పరోక్షమైన దైవం ఎవరే అంటే మన అంతరాత్మ. చూడండి, సాధారణంగా అంటూ ఉంటాం మనం, నా అంతరాత్మ సాక్షి చెప్తున్నాను సార్, నేను ఏ తప్పు చేయలేదు, నా అంతరాత్మ సాక్షి చెప్తాను సార్, ప్లీజ్ నమ్మండి అంటాం కదా. మన అంతరాత్మ సాక్షి అనేటప్పటికీ అంతరాత్మ ఎవరే అంటే భగవంతుడు. ఆయనకి అనేక రూపాలు, అది కూడా నామాలు, రూపాలు మనం చూడలే వేరే విషయం. కానీ ఆత్మ భగవంతుడే, ప్రాణం భగవంతుడే. మన శరీరంలోంచి భగవంతుడు వెళ్ళిపోవటమే మరణం. ప్రాణం ఎవరు? భగవంతుడు. వ్యక్తి జీవిలోనే భగవంతుడు ఉన్నాడు, శక్తి స్వరూపం ఉన్నది. అందుకనే శ్లోకంలో అర్థం ఉన్నది, గమనించండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై అమ్మ, నీకు అనేకానికి మంగళం అమ్మ తల్లి, అనేకానికి నీకు మంగళ నమస్కారాలు. ప్రతి ప్రాణి, చీమ కావచ్చు, ఏనుగు కావచ్చు, ఏ ప్రాణైనా సరే
అందరూ శక్తి రూపంలో ఉండి వాళ్ళ కర్మల్ని అనుభవింపజేయటానికి అందులో వాళ్ళు ఉన్నారు. దైవశక్తి అది. అందుకని ఆ దైవం మన గురువు. అంతాత్మ గమనించారా? మర్మం గమనించారా ఫ్రెండ్స్? మన ఆత్మే మన గురువు. లేనప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు, వాళ్ళ ఉపదేశాలు లేనప్పుడు మన అంతరాత్మ మన గురువు. ఆయన ఏం చెప్తాడు అప్పుడు? అంతరాత్మకి ఏం పేర్లు ఉన్నాయి? విన్నవి కొన్ని వింటాం కదా. పంచాక్షరి మంచిదని, ఓం నమ శివాయ. అష్టాక్షరి మంచిదని, ఓం నమో నారాయణాయ. చక్కగా ఇవన్నీ వినికిడి ద్వారా కొంత జ్ఞానం ఉంటుంది. ఇలాంటి ఆసనాల్లో అంతరాత్మ నా దైవం, నా గురువు ఆయనే అని చెప్పి ఈ ధ్యానంలో కూడా ఉన్న బ్రహ్మాండమైన సత్ఫలితాలు వస్తాయి. ఎస్ ఫ్రెండ్స్, చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెరీ ఆసంగా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ.